భారత్ మాతాకు జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ నామశాల అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసిందే. నేను ఈ రోజున కోరుకొండలోని మరంగంటి వారి రామాలయం దగ్గర ఉన్నాను. మన మరంగంటి శ్రీనివాసరావు వారి తాతలి వాళ్ళు ఇది ఆలయం నిర్మాణం చేశారట. అది సో ఆలయంలో కోరుకొండలో ఉన్నాను. ఈ కోరుకొండ ఆంధ్రప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరం ఉంది. అయితే ఒక అన్నవరం నుంచి తమ పేరు ఏంటన్నారు? శివశంకర్ గారు. ఇంటి పేరు చెప్పారు. చైనీ శివశంకర్ గారు నిన్న మా ఆఫీస్ లో కలవడం జరిగింది. వారు చేస్తున్న అతి విశిష్టమైన బృహత్కరమైన కార్యక్రమం ఏంటంటే, అన్ని చోట్ల అన్ని ప్రాంతాలు కూడా తిరుగుతూ, వారు ఏ ప్రాంతాల్లో తిరుగుతుంటే ఎటువంటి అద్భుతాలు జరిగినాయో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం. ఒక 30 మంది బ్రాహ్మలు ఒక సమూహంగా ఉండి ఈ శ్రీరామ రక్షా స్తోత్రంతో విశ్వం అంతా తిరుగుతున్నారు. వీరి యొక్క శక్తి వల్ల, వారి స్వామివారు చేసే శక్తి వల్ల అన్ని చోట్ల శుభం జరుగుతుంది. ఎలా శుభం జరిగిందో వారికి చాలా వివరంగా ఇచ్చారు. అయోధ్యలో కూడా వారు ఈ శ్రీరామ రక్షా స్తోత్రం చదివి వచ్చిన తర్వాత అక్కడ ఈ కోర్టు కేసు గెలవడం, తర్వాత దానికి సంబంధించిన ఈ నిర్మాణం జరగడం, ఇవన్నీ కూడా వారి వివరించడం జరిగింది. అది ఈ రోజు కోరుకొండలోని రామాలయానికి వచ్చి ఇక్కడ కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో దాంట్లో భాగంగా 30 మంది బ్రాహ్మలు నాకు వేద ఆశీర్వచనం ఇచ్చారు. నాకు చాలా సంతోషం అనిపించింది. నా అదృష్ట భాగ్యంగా భావిస్తున్నాను నేను. సో ఇటువంటి కార్యక్రమాలు, శ్రీరామ రక్షా స్తోత్రం అనేది చాలా పవిత్రమైంది, బలమైంది. ఎందుకు చెప్తున్నానంటే మాట, రామనామం మీద రష్యన్స్ కూడా చాలా ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు. రామనామానికి ఒక విద్యుత్ తరంగాలు ఉన్నాయని, పాజిటివ్ సంబంధించిన ఎనర్జీ ఉందని చెప్పిన వాళ్ళు అద్భుతంగా వాళ్ళు గ్రహించడం, వాళ్ళు తెలుసుకోవడం కూడా జరిగింది. అటువంటి శ్రీరామ రక్షా స్తోత్రం ఇలా భారతదేశం అంతా తిరగడం, ఇలా పఠించడం అనేది చాలా అందరికీ కూడా ఇప్పుడు అవసరమైంది. ఎందుకంటే భారతదేశం మీద 35 దాడి జరుగుతుంది. అందువల్ల ఇది చాలా ఉపయోగపడుతుంది. వీరు చేస్తున్న ఈ పనికి తోడ్పాటుగా 1 లక్ష రూపాయలు వారికి విరాళంగా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా బ్రాహ్మణుల్ని, గోవుల్ని చాలా పవిత్రంగా చూసుకుంటా. నేను వాళ్ళకి ఎప్పుడు అండదండగా ఉంటానని తెలియజేసుకుంటూ, నాకు ఈ ఆశీర్వచనం ఇచ్చిన బ్రాహ్మణులందరికీ, అలాగే ఆలయ కమిటీ వారికి, అలాగే మరంగంటి వారి శ్రీనివాసరావు గారికి